ప్రతి శుభకార్యాల్లోనూ కూడా ఈ పసుపు ఏ విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కదండి. అలాగే మనం వంటల్లో కూడా ఈ పసుపు లేనిదే మనకి వంట కూడా అవ్వదు. ప్రతి వంటలో కూడా మనం పసుపు యూజ్ చేసుకుంటాం. అలాగే జలుబు దగ్గు విపరీతంగా బాధిస్తున్నప్పుడు కూడా ఈ పసుపు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దామండి. యాంటీసెప్టిక్ గుణాలను ఈ పసుపు వ్యాధులను నయం చేస్తుంది. జలుబు దగ్గు విపరీతంగా బాధిస్తున్నప్పుడు ఇది ఇలా గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి మిరియాలు కూడా మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు బాగా ఉపయోగపడుతుందండి. మిరియాలని ఇలా పొడి చేసుకున్న తర్వాత మనం ఇలా తేనెలో ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుని తీసుకోవడం వల్ల తగ్గుముఖం పడుతుందండి. ఇలా ఉదయం పూట మాత్రమే తీసుకుంటే రోజంతా దాని ప్రభావం ఉంటుంది. వంటింటి ఔషధంలో తేనె ఒకటి, అల్లం నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా అతిగా కాకుండా పరిమితంగా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తేనె నిమ్మరసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.